హాయ్ అండి నమస్తే. ఇవాళ మనమున్నాము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ప్యాట్నీ సర్కిల్ బ్రాంచ్లో. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఎలిగెంట్ చోకర్ కలెక్షన్స్ని చూసేద్దామండి. నక్షి వర్క్, ఎల్లో గోల్డ్, సెమీ యాంటిక్ పాలిష్, ఇలా మనకు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో. సో ఈరోజు చూస్తున్న కలెక్షన్స్లో మీరు ఏదైనా డిజైన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేయండి. మీరు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వాల్యూని తెలియజేస్తారు. దట్టు ఫైనల్ ప్రైస్ చేసుకుని త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ని విజిట్ చేసేద్దాము. ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి. లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ ఈ డిజైన్ అనేది ఎలివేట్ అయింది. డిజైన్ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. ఈ డిజైన్ డీటెయిలింగ్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకంతా కూడా టోటల్గా డ్రాప్ షేప్లో మనకంతా ఫ్యాన్సీ స్టోన్స్ అయితే హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. టోటల్గా మనకు గ్లాస్ కటింగ్ టైప్లో ఈ చోకర్ అంతా కూడా ఎంబోస్ అయింది. హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అండ్ లాకెట్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో వచ్చేసింది. ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేశారు. మిడిల్లో చిన్న స్టోన్తో హైలైట్ చేశారు. అలాగే చాన్బాలి ఫినిషింగ్ ఇచ్చారండి. టోటల్ పర్ల్ డ్రాప్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ అయింది. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 30.113 గ్రామ్స్, అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 21.628 గ్రామ్స్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నెక్ పార్ట్కి చూసుకున్నట్లయితే మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసిందండి. అలాగే లక్ష్మీదేవితో ఎంబోజ్ అయి వచ్చేసింది. పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ పీకాక్ వర్క్ని హైలైట్ చేశారు. అదేవిధంగా మనకు ఎమరాల్డ్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేస్తూ పైన మనకు కార్వింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. సో ఈ డిజైన్ మనకు చూసుకున్నట్లయితే కిందికంతా కూడా బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్తో ఎంబోజ్ అయింది. మిడిల్లో లక్ష్మీదేవితో ఓవెల్ షేప్లో హైలైట్ చేశారండి. కింద కూడా ఎమరాల్డ్ స్టోన్ని ఇంక్లూడ్ చేశారు. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 37.924 గ్రామ్స్, అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 29.484 గ్రామ్స్లో ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిలింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హార్ట్ షేప్ అనేది ఎలివేట్ అయిందండి. ఆ తర్వాత రన్నింగ్ వచ్చేప్పటికి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది. అండ్ కింద చూసుకున్నట్లయితే టోటల్గా పీకాక్ వర్క్ అనేది ఎంబోజ్ వర్క్ అయితే వచ్చేసింది. అదేవిధంగా ఐ ప్యాటర్న్కి చూసుకున్నట్లయితే పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి. స్టోన్ వర్క్లో కూడా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిడిల్లో కూడా లక్ష్మీదేవితో ఎంబోజ్ అవడంతో పాటు కింద మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అయింది. రూబీ స్టోన్స్తో డ్రాప్ షేప్లో హైలైట్ చేశారండి. కిందికి ఆల్టర్నేటివ్గా బీడ్స్ మరియు గోల్డ్ మువ్వల కాంబినేషన్లో వచ్చేసింది. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 42.916 గ్రామ్స్, అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 36.546 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ మరొక ఎల్లో గోల్డ్ చోకర్ని చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ చోకర్ చూసుకున్నట్లయితే మనకు పైన అంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చేసిందండి. చుట్టూ అంతా కూడా గ్లాస్ కటింగ్లో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ చోకర్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో ఎంబోజ్ అవుతూ టోటల్ ఇటాలియన్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అలాగే కిందికి కూడా డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా డ్రాప్స్ని అయితే ఇచ్చారండి. ఆల్టర్నేటివ్గా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ని హైలైట్ చేశారు. అలాగే మ్యాట్ పాలిష్లో డ్రాప్స్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చాయి. మిడిల్లో కూడా మనకు రూబీ స్టోన్స్ ఓవెల్ షేప్లో ఎంబోజ్ అయినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి 36.435 గ్రామ్స్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మోస్ట్ ఎలిగెంట్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మనకు పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయి వచ్చేసిందండి. ఇక్కడ మనకు పోటా స్టోన్స్తో హైలైట్ చేశారు. అలాగే కల్షియం డిజైన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ లీఫ్ ప్యాటర్న్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ కూడా మనకు పికాక్ వర్క్ అనేది హైలైట్ అయితే అయింది. అండ్ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ని ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ కూడా మనకు రోజ్ పెటల్స్ టైప్లో ఇచ్చారండి. అలాగే చిన్న ఫ్లవర్ డిజైన్ ఇంక్లూడ్ చేస్తూ మిడిల్లో కార్వింగ్ స్టోన్ అయితే హైలైట్ చేశారు. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు రైస్ పర్ల్స్ కాంబినేషన్ వచ్చినటువంటి చోకర్ అండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 45.34 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ వచ్చేప్పటికి 31.51 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ చోకర్ చూస్తూ ఉన్నామండి. పీకాక్ వర్క్లో వచ్చినటువంటి ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లీఫ్ డిజైన్ మరియు ఫ్యాన్సీ స్టోన్ కాంబినేషన్లో డ్రాప్ షేప్లో ఇంక్లూడ్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. ఇక్కడ కూడా మనకు డైమండ్ షేప్లో సీజెడ్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసిందండి. టోటల్ ఫ్యాన్సీ స్టోన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో పీకాక్స్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే డ్రాప్ షేప్లో రూబీ స్టోన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ టోటల్ పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 34.086 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 20.238 గ్రామ్స్ ఉంది. లైట్ వెయిట్లో హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్. మరొక డిజైన్ని చూసేద్దామండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ చోకర్ని చూస్తూ ఉన్నామండి. సో ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం.
ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు పైనంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి. ఐ ప్యాటర్న్ కూడా ఇక్కడ పోటా స్టోన్ అనేది ఎంబోస్ అయింది. అదేవిధంగా కింద వచ్చేప్పటికి పికాక్ వర్క్ ఎలివేట్ అవుతూ వచ్చిందండి. అండ్ ఈ డిజైన్కి లీఫ్ ప్యాటర్న్ కూడా ఎంబోస్ అయింది. అలాగే మనకి ఇక్కడ కోరల్స్ని హైలైట్ చేశారండి. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే లక్ష్మీదేవిని ఇచ్చారు. 2 సైడ్స్ కూడా పర్ల్స్ని హైలైట్ చేయడంతో పాటు పైన మనకు కలిషం వర్క్ అనేది ఎంబోస్ అయి వచ్చేసింది. కింది కూడా మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ అనేది ఎంబోస్ అయి వచ్చినటువంటి నెక్ చోకర్ అండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 43.653 గ్రామ్స్ ఉందండి. అదేవిధంగా నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 36.313 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. నక్షి వర్క్లో లైట్ వెయిట్లో కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ డిజైన్ లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మ్యాంగో ఫినిషింగ్ ఎంబోస్ అయిందండి. పైనంతా కూడా పికాక్ వర్క్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఆల్టర్నేటివ్గా పోటా స్టోన్స్ని కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా ఎమరాల్డ్ స్టోన్ని ఓవెల్ షేప్లో తీసుకున్నారండి. అండ్ పికాక్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసింది. లీఫ్ డిజైన్ని కూడా హైలైట్ చేశారు. మిడిల్లో కూడా లక్ష్మీదేవితో ఎంబోస్ అయి వచ్చినటువంటి ప్యాటర్న్. కింది కూడా మనకు ఓవెల్ షేప్లో మరొక ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇంక్లూడ్ చేశారండి. అదేవిధంగా కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ కాంబినేషన్లో ఎంబోస్ అయి వచ్చేసింది. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 36.505 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 26.535 గ్రామ్స్ ఉంది. అలాగే బ్యాక్ థ్రెడ్ వస్తుందండి. కలెక్షన్ అన్నిటికీ కూడా చైన్ కావాలి అనుకున్నట్లయితే సపరేట్గా చైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బిలో 3 గ్రామ్స్ నుంచి మనకు బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మ్యాంగో ఫినిషింగ్లో పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసిందండి. అలాగే ఇక్కడ కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ పికాక్ డిజైన్ ఐ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే పోటా స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ అంతా లీఫ్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎంబోస్ అయి వచ్చిందండి. పైన వచ్చేప్పటికి లక్ష్మీదేవిని కమలంలో కూర్చున్నట్లుగా చక్కగా అయితే కార్వింగ్ అనేది ఎలివేట్ అయి వచ్చింది. అండ్ కిందికి వచ్చేప్పటికి మనకు బీడ్స్ మరియు మూవల్ డ్రాప్స్ని హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 30.36 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మ్యాంగో ఫినిషింగ్లో పికాక్ వర్క్ ఎలివేట్ అయిందండి. అదేవిధంగా డ్రాప్ షేప్లో కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేశారు. కింద వచ్చేప్పటికి మనకు పోటా స్టోన్స్ ఎలివేట్ అయ్యాయి. అలాగే పికాక్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ మనకు సన్ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోస్ అయిందండి. అలాగే మనకు ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నటువంటి ప్యాటర్న్. మ్యాంగో డిజైన్లో కూడా కార్వింగ్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డీప్ డీటెయిలింగ్తో పికాక్ డిజైన్ మరియు లక్ష్మీదేవి అమ్మవారిని అయితే హైలైట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎంబోస్ అయి వచ్చేసింది. కిందికి చూసుకున్నట్లయితే బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అండి. ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి 49.9 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. పికాక్ డిజైన్తో ఎలివేట్ అయి వచ్చినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి. అలాగే ఇక్కడంతా కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లో పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. ఐ ప్యాటర్న్ కూడా పోటా స్టోన్స్ తీసుకున్నారండి. అలాగే పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ కిందికి వచ్చేప్పటికి డ్రాప్ షేప్ ఎలివేట్ అయింది. అలాగే పికాక్ డిజైన్ కూడా రన్ అవుతూ వచ్చేసింది. అండ్ ఈ డిజైన్లో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా పోటా స్టోన్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ అనేది ఎంబోస్ అయ్యాయి. కిందికి చూసుకున్నట్లయితే బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్ కాంబినేషన్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 36.107 గ్రామ్స్. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 29.807 గ్రామ్స్గా ఉందండి. సెమీ యాంటిక్ పాలిష్లో రామ్ పరివార్ కాంబినేషన్లో వచ్చినటువంటి నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే పైనంతా కూడా రామ్ పరివార్ కాంబినేషన్లో వచ్చేసిందండి. అలాగే రూబీ స్టోన్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. ఇక్కడ కూడా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది. పికాక్ డిజైన్ కూడా స్వరస్కి సీజర్స్తో హైలైట్ చేశారు. మిడిల్లో కూడా రామ్ పరివార్ని ఇంక్లూడ్ చేశారండి. ఇక్కడ వచ్చేప్పటికి రూబీ స్టోన్ కాంబినేషన్ ఎలివేట్ అయింది. కిందికి వచ్చేప్పటికి టోటల్గా మనకు బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ వచ్చాయి. విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ బీడ్స్ని హైలైట్ చేశారు. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 30.13 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 24.916 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సెమీ యాంటిక్ పాలిష్లో బ్రాడ్గా హెవీ లుక్లో కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే పైన మనకు పికాక్ వర్క్ మరియు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఆల్టర్నేటివ్గా రన్ అవుతూ వచ్చేసిందండి. ఇక్కడంతా కూడా మ్యాంగో ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే స్టోన్ వర్క్లో ఫ్లవర్ ప్యాటర్న్ని రూబీ స్టోన్ కాంబినేషన్లో ఇచ్చారు. మిడిల్లో కూడా మనకు డ్రాప్ షేప్ ఎలివేట్ అవుతూ ఫ్లవర్ ప్యాటర్న్లో మిడిల్లో కూడా సీజర్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్. టోటల్గా మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి విత్ పికాక్ ఫినిషింగ్. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇచ్చారు విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్. అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే బిగ్ సైజ్లో లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడంతా కూడా మనకు టోటల్గా పికాక్ వర్క్ అనేది ఎంబోస్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 55.108 గ్రామ్స్. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 42.298 గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి. డీప్ నక్షి వర్క్లో గజలక్ష్మి అమ్మవారితో ఎంబోస్ అయి వచ్చినటువంటి నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం.
ఈ డిజైన్ చూసుకున్నట్లయితే పికాక్ వర్క్తో స్టార్ట్అప్ అనేది వచ్చిందండి. ఇక్కడ మనకు మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు. అలాగే ఐ ప్యాటర్న్ కూడా పోటా స్టోన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. డీటెయిలింగ్ చాలా క్లియర్గా అయితే ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనకు గజలక్ష్మి అమ్మవారిని హైలైట్ చేస్తూ ఇక్కడంతా కూడా మనకు పర్ల్ ఫినిషింగ్ అనేది హైలైట్ చేశారు. అలాగే ఎమరాల్డ్ స్టోన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ హైలైట్ అయ్యి వచ్చాయండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 40.195 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 33.355 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. డీప్ నక్షి వర్క్లో గ్రాండ్ లుక్లో ఎంబోజ్ అయినటువంటి మరొక బ్యూటిఫుల్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే పైనంతా కూడా పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి. పోటా స్టోన్స్తో ఐ ప్యాటర్న్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే మ్యాంగో ఫినిషింగ్లో కూడా కావింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో. అండ్ ఇక్కడ మనకు శంకు డిజైన్ వచ్చిందండి. అలాగే ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది ఎంబోజ్ అయింది. అండ్ పికాక్ డిజైన్ రన్ అవుతూ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్ సైజులో లక్ష్మీదేవిని హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా పికాక్ వర్క్ని ఎంబోజ్ అయితే చేశారు. ఇక్కడ మనకు సన్ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అయిందండి. మిడిల్ వచ్చేప్పటికి ఓవెల్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కిందికి అంతా కూడా మనకు కోరల్స్ని ఇచ్చారండి. చాలా ఎలిగెంట్గా ఉంది ఈ చోకర్ చూడడానికి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 67.305 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 60.985 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. డీప్ నక్షి వర్క్లో గ్రాండ్గా ఎలివేట్ అయిన మరొక నెక్ చోకర్ చూస్తూ ఉన్నామండి. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ని చూసేద్దాం. ఈ డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైనంతా కూడా చిన్న బర్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలాగే పికాక్ వర్క్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాప్ షేప్ని ఇంక్లూడ్ చేస్తూ లీఫ్ డిజైన్ని హైలైట్ చేశారు. అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ అనేది ఎలివేట్ అయ్యాయి. ఇక్కడ మనకు ఫ్లవర్ ప్యాటర్న్ ఎంబోజ్ అయింది. అండ్ మిడిల్లో లక్ష్మీదేవిని కూడా హైలైట్ చేశారు 2 సైడ్స్ పికాక్ వర్క్ని ఇంక్లూడ్ చేస్తూ. అండ్ ఇక్కడ మనకు సన్ఫ్లవర్ డిజైన్ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసిందండి. చాలా గ్రాండ్గా ఉంది. పెట్టుకుంటే కూడా చాలా నిండుగా అయితే ఉంటుందండి. ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 71.815 గ్రామ్స్ ఉందండి. అలాగే నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 63.845 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.